ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు డిస్కౌంట్ వద్దు సార్. ఒకవేళ ఇవ్వాల్సిందే గవర్నమెంట్ ఏమైనా గ్యారంటీలు ఇస్తుంది అనుకుంటే కూడా ఆలోచన చేద్దాం. బట్ నా రిక్వెస్ట్ అయితే రిజెక్ట్ చేయండి సార్ ఈ ప్రపోజల్ని. 33 జిల్లాలలో దయచేసి మీరు రైతుల మధ్యలో పబ్లిక్ హియరింగ్ పెట్టండి సార్. ఈ ఏసీ రూమ్లో పెట్టేటటువంటి పబ్లిక్ హియరింగ్తో మాత్రం ఎటువంటి లాభం జరగదు సార్. ఇంకా అనేక ఇష్యూస్ ఉన్నాయి సార్. రైతు డిస్కౌంట్కి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక అఖిలపక్ష మీటింగ్ కూడా పిలవలేదు సార్. తప్పకుండా అన్ని పార్టీలను పిలవాలి సార్. ఇది పొలిటికల్ ఇష్యూ, రైతులందరికీ సంబంధించిన ఇష్యూ. అఖిలపక్షం పిలిచి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశం చేయాలి సార్. నిన్నగాక మొన్న సిరిసిల్లలో సెస్ను ఫోర్స్ఫుల్గా మర్జర్ చేసుకున్నారు సార్. అంటే రిఫార్మ్స్ స్పీడప్ చేస్తున్నారు. అక్కడ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మర్జర్ చేసుకున్నారు సార్. ఇప్పుడు కూడా ప్రజలు different subject. Commission has already taken some decision. Let us not repeat that. If anybody is agreed, they can prefer an answer. Absolutely sir. I am just mentioning what is going on among the people sir. ఇప్పుడు ఇక్కడ ముషరఫ్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు సార్, రైతుల కోసం చేస్తున్నామని. రైతులు ఎవ్వరు అడగలేదు సార్ రైతు డిస్కౌంట్ కావాలని. రైతులు ఏం అడుగుతున్నారంటే సింపుల్, నా ట్రాన్స్ఫార్మర్ పాడైతే తొందరగా రిపేర్ చేసి ఇవ్వని అడుగుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 2 డిస్కౌంట్లలో ఎక్కువ ఎంప్లాయీస్ని పెంచుకున్నా, సర్వీసెస్ని ఎక్కువ చేసుకున్నా కూడా సరిపోతుంది సార్. ఐ వాంట్ టు ఎగ్జాక్ట్లీ కోట్ ఫ్రమ్ వాట్ ముషరఫ్ గారు హ్యాడ్ సెడ్ ఇన్ హిస్ ప్రెజెంటేషన్ సార్. ఏం చెప్పారు? మొత్తం డిస్కౌంట్లు అన్ని కలిసి 69,741 కోట్ల నష్టాల్లో ఉన్నాయని చెప్పారు సార్. ఇందులో బిగ్గెస్ట్ కల్పరేట్ ఎవరు సార్? గవర్నమెంటే 54,000 కోట్లు ఇవ్వాలి సార్. సో బిగ్గెస్ట్ కల్పరేట్ ఈస్ గవర్నమెంట్. నవ్ వెన్ ద బిగ్గెస్ట్ కల్పరేట్ ఈస్ గవర్నమెంట్ వల్లనే డిస్కౌంట్స్ లాస్లలో ఉన్నాయి. మళ్ళీ కొత్త డిస్కౌంట్ పెట్టి దానికి మొత్తం గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తుందంటే ఎక్స్పీరియన్స్ ఇస్ షోయింగ్ అస్ అదర్వైజ్ సార్. ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ కమెంట్. ఎక్స్పీరియన్స్ చెప్తుంది మనకు గవర్నమెంట్ వల్లనే డిస్కౌంట్ లాస్లో ఉన్నాయి. రేపు రైతు డిస్కౌంట్ పెడితే కూడా అదే జరుగుతుంది. దీనివల్ల రైతులకు లాభం లేదు సార్. ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు సార్. పదే ఇంకొక మాట చెప్తూ వచ్చారు ముషరఫ్ గారు, రైతుల పేరుతో వేరే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ కంట్రోలింగ్ దెమ్ రైట్ నౌ? వై డూ యూ నీడ్ ఎ డిఫరెంట్ డిస్కౌంట్? ఇప్పుడు కంట్రోల్ చేయండి కదా, దాంట్లో ఏమున్నది? ఒకటి. ఇంకోటి సార్, మనకు అంత C- రేటింగ్ ఉందని చెప్తా ఉన్నారు సార్. C- రేటింగ్ రావడానికి ఏంది? గవర్నమెంట్ 54,000 కోట్లు రేపు చెక్ రాసిస్తే రేపు పొద్దున మనమే నంబర్ 1 డిస్కౌంట్ అయిపోతుంది. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ దట్ ఈస్ ద కల్ప్రిట్ సార్. అవి వదిలేసి మీరు రిఫార్మ్స్ పేరుతో ఇంకో కొత్త చేస్తామంటే ఇది చాలా అన్యాయం సార్. ఇంకొక మాట సార్, దే ఆర్ సేయింగ్ వీ వాంట్ టు ఇంప్రూవ్ అండ్ సపోర్ట్ 47% పాపులేషన్ ఆఫ్ తెలంగాణ విచ్ ఆర్ ఫార్మర్స్. ఫేర్ ఇనఫ్. మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ సార్, ఇవాళ మీరు ఎన్ని గంటలకు కరెంట్ ఇస్తున్నారు? ఎన్ని గంటలకు ఇంప్రూవ్ చేస్తారు? ఇవాళ మీరు 8 గంటలు ఇస్తున్నారు, రేపు 16 గంటలకు ఇంప్రూవ్ చేస్తారంటే పెట్టుకుందాం డిస్కౌంట్. ఇవాళ 10 గంటలు ఇస్తున్నాం, రేపు 12 గంటలు ఇస్తామంటే పెట్టుకుందాం డిస్కౌంట్. అసలు ఇవాళ ఇస్తలేరని మీరు ఫీల్ అయ్యే కొత్తది పెట్టుకుంటారు కదా. అంటే యాజ్ ఆఫ్ నౌ యూఆర్ నాట్ సర్వీసింగ్ ద ఫార్మర్స్ అని ప్రభుత్వం తరఫున మీరే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇంకో మాట చెప్తా ఉన్నారు, సేమ్ వర్పాటిం వారి దాంట్లోంచి చెప్తున్నా సార్ నేను. రైతులకు సంబంధించి డెడికేటెడ్ టీం లేదు అంటున్నారు. పెట్టండి కదా సార్. ఇప్పుడు కొత్త టీం ఎందుకు? కొత్త డిస్కౌంట్ ఎందుకు? దానికి డెడికేటెడ్ టీం పెట్టండి. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, సపరేట్ టీం పెట్టండి. హూ స్టాపింగ్ యూ ఫ్రమ్ అడ్రసింగ్? ఇంకొక హారబుల్ ఫ్యాక్ట్ చెప్పినారు సార్, 600 మంది రైతులు ఎలక్ట్రిసిటీ సిబ్బంది చనిపోయినారని చెప్తా ఉన్నారు సార్. వై ఆర్ యూ నాట్ ట్రైనింగ్ దెమ్ సార్? మీరు సేఫ్ గార్డ్స్ మీరు తీసుకోవాలి కదా, దానికి డిస్కౌంట్ ఎందుకు సార్? సో ఏ రకంగా చూసినా కూడా ఇంకొక మాట చెప్పినారు సార్ విచ్ ఇస్ అన్ఫార్చునేట్ అండ్ ఐ రియలీ హోప్ మిస్టర్ ముషరఫ్ విల్ టేక్ ఇట్ బ్యాక్. ఏమంటున్నారంటే కొత్త డిస్కౌంట్ క్రియేట్ చేయకపోతే verbatim, I just wrote it down as you were speaking, agriculture will be second priority. So is your government second priority agriculture? Is it not number 1? That you have to take it back. When you are clearly saying your second priority now is agriculture, రేపు పొద్దున సపరేట్ డిస్కౌంట్ పెట్టి -25,000 కోట్లతో ఇంకో డిస్కౌంట్ పెట్టి అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎట్లయితుంది? అప్పుడు దాని లాభాల్లోకి ఎట్లా తీసుకొస్తారు? ఈ ప్రశ్న మాత్రం మీరు తప్పకుండా జవాబు చెప్పాలి సార్, లేదంటే వారు ఆ మాట వెనక్కి తీసుకోవాలి సార్. ఇంకొక మాట సార్, ఏం చెప్తూ వచ్చారు? మేము రైతుకు మీటర్ పెట్టము అని పదే చెప్తూ వచ్చారు. జియో నంబర్ 44లో ఇట్ సేస్ అదర్వైజ్. ఏం చెప్తుంది జియో నంబర్ 44? డిటిఆర్ అండ్ ఆఫ్టర్ డిటిఆర్ ఏదైతే లో టెన్షన్ వైర్స్ ఉన్నాయో అక్కడి వరకు కూడా రైతు డిస్కౌంట్ యొక్క స్కోప్ ఉంటుంది. డిటిఆర్ తర్వాత కూడా ఎవ్రీ కన్స్యూమర్ విల్ బి మీటర్డ్ అని చెప్తా ఉన్నారు మీరు. అది ప్లీజ్ కైండ్లీ క్లారిఫై, నాట్ ఫర్ మీ, ఫర్ పబ్లిక్. ఖచ్చితంగా మీటర్స్ పెడతారనే భయం అయితే నాకు పర్సనల్గా ఉన్నా సార్. నేను జియో చదివిన తర్వాతనే చెప్తా ఉన్నాను. అదేవిధంగా పీపీఏ అలాట్మెంట్ సార్, ఇప్పుడు మాట్లాడుతూ ఏం చెప్పారు? మేము నాన్ రెన్యూవబుల్ చీప్ పవర్ ఇస్తామని చెప్పారు. మొన్నటి వరకు ఏం చెప్పారు? 42% పీపీఎస్ ఏవైతే అలొకేట్ చేశారో మోస్ట్ ఎక్స్పెన్సివ్ థర్మల్ పవర్ పీపీఎస్ మాత్రమే మీరు రైతులకి రైతు డిస్కౌంట్కి అలొకేట్ చేశారు సార్. 6 రూపాయలు పడుతుంది సార్ థర్మల్ పవర్, 8 రూపాయలు మనం కన్జ్యూమర్కి ఇస్తూ ఉన్నాం సార్.
మరి రైతులకు ఆ మొత్తం భారం అంతా రైతు మీద రేపు పడుతుంది కదా, ఆర్ అదర్వైజ్ గవర్నమెంట్ మీద పడుతుంది. ఇందాక వేణుగోపాల్ సార్ చెప్పినట్టు ఈ డిస్కామ్ కాకపోతే మిగతా 2 డిస్కామ్లను ప్రాఫిట్లోకి తీసుకొచ్చి ఏదో ఒక డిస్కామ్ ప్రైవేట్ చేస్తారన్నది మాత్రం వాస్తవం సార్. అది క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి ఆ జీవోలో ఒక మాట చెప్పినారు సార్. ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. ఐఎమ్ నాట్ ఈవెన్ డివియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ సార్. ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. ఏం చెప్తున్నారు వీళ్ళు, ఎందుకోసం పెడతారట అంటే, ఒకటేమో ప్రికేరియస్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద డిస్కామ్, ఇంకోటి దిస్ లాస్ ఆఫ్ ద డిస్కామ్ ఈజ్ సివియర్లీ లిమిటింగ్ దేర్ ఎబిలిటీ టు సెక్యూర్ ఫండింగ్, అప్పులు పుడతలేవు. ఇంకోటి ఏంది, ఇట్ ఆల్సో రిస్ట్రిక్ట్స్ దేర్ పార్టిసిపేషన్ ఇన్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్స్. ఇవన్నీ ఏంటి సార్, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తేవాలనుకునేటటువంటి చేంజెస్. ఇవన్నిటిని కూడా రైతులు వ్యతిరేకించి 13 నెలలు రోడ్ల మీద కూర్చొని ఆ రిఫార్మ్స్ రాకుండా ఆపినారు సార్. ఆ స్కీమ్లలో పార్టిసిపేట్ చేయడానికే మేము రైతు డిస్కౌంట్ పెడుతున్నాం అంటున్నారు తప్పితే ఇంకోటి కాదు సార్. ఇది జీవో నుండే చదువుతున్నాను సార్ నేను, వేరే ఏం కాదు. సో వారు మాటలలో చెప్పేది వేరే ఉన్నది, కాగితంలో చెప్పేది వేరే ఉన్నది సార్. దట్ ఈస్ వై ఐఎమ్ టైమ్ అండ్ అగైన్ సెయింగ్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ విత్ ఎ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ సార్. ఇది మాత్రం ఒకవేళ రైతు డిస్కౌంట్ అనేది పెడితే ఖచ్చితంగా టోటల్గా తెలంగాణ వ్యవసాయానికి ఎండ్రిన్ పోసినట్టే సార్, ఇంకొకటి అయితే లేదు. ఇది మాత్రం వద్దు సార్ దయచేసి. రైతులకు ఇష్టం లేదు, రైతులు మిమ్మల్ని అడగలేదు. లేనిపోని రిఫార్మ్స్ తీసుకొచ్చి 1999లో ఎట్లయితే కాల్పులు జరిగినాయి బషీరాబాద్లో, అటువంటి పరిస్థితిని దయచేసి కొని తెచ్చుకోవద్దు. రైతులు అడగలేదు, మిమ్మల్ని అడగకుండా ఇట్లాంటి పని చేయొద్దన్నది ఒక రిక్వెస్ట్ సార్. తమరితో రిక్వెస్ట్ మాత్రం 33 జిల్లాల్లో దయచేసి మీరు పెట్టండి సార్. పెట్టకుండా ఈ ఒక్క పబ్లిక్ హియరింగ్తో ఈఆర్సీ కనుక లైసెన్స్ ఇస్తే మేమైతే బల్పం కట్టుకొని ప్రజల దగ్గరికి పోతాం సార్. ప్రతి జిల్లాకు పోతాం, ప్రతి ఊరికి పోతాం. ఇది ఎంత రైతు వ్యతిరేక నిర్ణయమో, ఇది ఎంత రైతు వ్యతిరేక ప్రభుత్వమో ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది సార్. సో దయచేసి చైర్మన్ గారితో రిక్వెస్ట్ ఒకటే, పబ్లిక్ హియర్ ఫస్ట్ అయితే రిజెక్ట్ చేయండి సార్ వీళ్ళ ప్రపోజల్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వయబుల్ కాదు సార్. ఒక చిన్న సెక్షన్ కోట్ చేసి నేను మీకు చెప్తాను సార్. ఏదైతే ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉందో దాంట్లో సెక్షన్ 17.2 సార్, ఇట్ క్లియర్లీ సేస్ when there is no sufficient equity, no credit worthiness, no business plan, no expert manpower, no clear PPA allocation, license cannot be given sir. Section 17.2 అది అసలు లేనే లేదు సార్. కాబట్టి అప్లికేషన్ రిజెక్ట్ చేయాలని అడుగుతున్నా సార్. ఇంకొక చిన్న అప్లికేషన్ ఉంటుంది సార్, మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు ఎలక్ట్రిసిటీ గురించి. యూనివర్సల్గా ఎవరు వచ్చి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలన్నా యూ కెనాట్ డినై ఇట్ సార్. రేపు పొద్దున మీరు రైతు డిస్కౌంట్ పెడతారు, నేను నా పొలం కాడ ఉంటుంది సార్, నా పొలం కాడ పక్కకు ఒక ఇల్లు కూడా ఉంటుంది. అంటే ఇంట్లో కరెంట్ పోతే నేను ఒక ఏఈకి ఫోన్ చేయాలి, బావి కాడ కరెంట్ పోతే ఇంకొక ఏఈకి ఫోన్ చేయాలి. ఘోరమైన పరిస్థితి ఉంటుంది సార్. అదే రిడెండెంట్గా తిరిగినోడే ఆడనే తిరుగుతుంటాడు. ఈ బావి కాడ కరెంట్ రిపేర్ చేసేవాడేమో ఆర్డీఓ దగ్గర ఉంటాడు తాలూకా కేంద్రంలో, ఇంటికాడ కరెంట్ రిపేర్ చేసేవాడు మండల కేంద్రం దగ్గర ఉంటాడు. ఎవరు వస్తారో తెలియదు, ఎవరికి ఎన్నిసార్లు ఫోన్ చేయాలో తెలియదు సార్. రైతులకు మాత్రం ఇది శాపం అవుతుంది, మంచి నిర్ణయం కాదు. తప్పకుండా ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రభుత్వం 6 నెలలు సీక్రెట్గా పెట్టింది, ఈఆర్సీ దయ వల్ల పబ్లిక్లోకి వచ్చింది ఇవాళ. కాబట్టి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, 33 డిస్ట్రిక్ట్స్లో దయచేసి మీరు కన్వే చేయండి. దిస్ ఈజ్ అ ఫెయిల్యూర్ ప్రపోజల్ సార్, కైండ్లీ రిజెక్టెడ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.